గ్రేట్ మార్నింగ్ ఎవ్రీవన్. ఇంతకు ముందు ఎన్నో హీలింగ్ థెరపీస్ అనేవి చూసాం కదా. మనం ఏదైనా ట్రామాలో ఉన్నా మనం ఎలా హీల్ చేసుకోవాలి, లేదంటే ఆల్రెడీ ఉన్న వైబ్రేషన్స్ ని ఎలా బెటర్ చేసుకోవాలి, ఎన్హాన్స్ చేసుకోవాలి. వాటికి అడిషనల్ గా ఈ రోజు వన్ మోర్ హీలింగ్ థెరపీ. ఇది జస్ట్ హీలింగ్ మాత్రమే కాదండి. నార్మల్ గా మనం తెలిసి తెలియకుండానే మనం ఆల్రెడీ ఇది చాలా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాం. మనం ఉన్న స్టేట్ ని ఇంకా బెటర్ చేసుకునేదానికి. అంటే చాలా మంది ఇలా పూజలు చేస్తూ ఉంటారు, లేదా ప్రేయర్స్ చేస్తూ ఉంటారు, చాంటింగ్ అనేది చేస్తూ ఉంటాం కదా. అదే అండి మంత్రాస్ అన్నమాట. ఈ మంత్రాలు కూడా మనకి ఏ విధంగా వర్క్ అవుతాయి, అసలు మంత్రాలు ఎందుకు చాంట్ చేస్తాం 108 టైమ్స్ అని కానీ 1008 టైమ్స్ అని, ఇలా డిఫరెంట్ నంబర్స్ లో కూడా వాళ్ళ రిలీజియన్స్ ని బట్టి. అలా అని చెప్పి నేను ఇక్కడ రిలీజియన్ ని తీసుకురావట్లేదు. ఇది కేవలం ఒక మంత్ర హీలింగ్ అనేది ఎలా వర్క్ చేస్తుంది, దాని వైబ్రేషన్ అండ్ సౌండ్ అనేది మనకి వెల్ బీయింగ్ కోసం ఎలా ఉపయోగపడుతుంది అనేది మాత్రమే డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. పవర్ ఆఫ్ సౌండ్ అంటే ఎట్లా ఇది పనిచేస్తుంది అనే దానికోసం అన్నమాట. ఇక్కడ అసలు మంత్ర హీలింగ్ అంటే ఏంటంటే, ఇది కూడా కైండ్ ఆఫ్ హీలింగ్ టెక్నిక్. సౌండ్ వైబ్రేషన్స్ తో మన మైండ్ ని, బాడీని ఎలా మనం ప్రభావితం చేసుకోవచ్చు అనేది అనమాట. రిపీటెడ్ గా ఒకే రకమైనటువంటి సౌండ్ ని, లేదా సిలబల్స్ ని, లేదా టోన్స్ ని మనం నంబర్ ఆఫ్ టైమ్స్ చేస్తూ ఉన్నప్పుడు ఈ ఆటోమేటిక్ గా అదే ఒక మంత్ర హీలింగ్ లాగా వర్క్ అవుతుంది అనమాట. దీని మెయిన్ ఎయిమ్ ఏంటంటే, మన బ్యాలెన్స్ ని రెస్టోర్ చేసుకోవడానికి, అంటే బాడీని బ్యాలెన్స్ చేసుకోవడానికి, మేబీ డిప్రెషన్ లో ఉన్న వాళ్ళని న్యూట్రల్ స్టేట్ లోకి తీసుకురావడానికి, లేదా టూ మచ్ యాంగ్జైటీ లేదా ఎక్సైట్మెంట్ స్టేట్ లో ఉన్న వాళ్ళని తిరిగి న్యూట్రల్ స్టేట్ లోకి తీసుకురావడానికి, రెండింటికి కూడా ఇది ఉపయోగపడుతుంది. అలానే మనకి క్లారిటీ కోసం, మన ఎనర్జీ ఫ్లో ని ఎన్హాన్స్ చేయడం కోసం కూడా ఇది ఉపయోగపడుతుంది అన్నమాట. దీని వెనకాల ఉన్నటువంటి సౌండ్ సైన్స్ ఏంటంటే, ఈ సౌండ్ కానీ వైబ్రేషన్స్ కానీ ఎలా పనిచేస్తున్నాయి అనేది ఈ స్లైడ్ లో చూద్దాము. సింపుల్ గా యూనివర్స్ లో ఉన్న ప్రతి వస్తువు, లేదంటే ప్రతి ఎనర్జీ కూడా ఒక వైబ్రేషన్ అన్నమాట. ఎవ్రీథింగ్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ ఎనర్జీ అండ్ వైబ్రేషన్. ఓకే. సౌండ్ అనేది ఎలా ట్రావెల్ అవుతుందంటే, ఏదో ఒక మీడియం ఉండాలి దానికి. ఎయిర్ కానీ, వాటర్ కానీ, ఈవెన్ ఒక బాడీ నుంచి కూడా ఆ సౌండ్ అనేది ట్రావెల్ అవుతుంది, ఎక్సెప్ట్ వాక్యూమ్. వాక్యూమ్ అంటే అసలు ఎలాంటి మీడియము లేని ఒక వాక్యూమ్ అంటాం కదా, శూన్య స్థితి. దానిలో అంటే ఈవెన్ గాలి కూడా ఉండదు. ఒక్క శూన్యంలో తప్ప రిమైనింగ్ అన్ని మీడియంస్ లో నుంచి కూడా ఈ సౌండ్ అనేది డిఫరెంట్ స్పీడ్ తో ట్రావెల్ అవుతుంది. అలా మన హ్యూమన్ బాడీని తీసుకున్నాము అంటే, మన బాడీలో వాటర్ ఉంటుంది, అట్లనే ఎయిర్ ఉంటుంది, ఇలా. సో మన బాడీ కూడా ఒక మీడియం అన్నమాట. అలా మన బాడీలో నుంచి ఈ సౌండ్ అనేది డిఫరెంట్ వేస్ లో ట్రావెల్ అవుతుంది. సో అక్కడ వైబ్రేషనల్ ఎనర్జీ అనేది జనరేట్ అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడే మనం అర్థం చేసుకోవచ్చు, మనం మాట్లాడే మాటలతోని మన బాడీని హీల్ చేస్తున్నామా, డెస్ట్రాయ్ చేస్తున్నామా అనేది. అయితే ఇది ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అనేది కూడా కొన్ని స్టడీస్ జరుగుతా ఉన్నాయి. బ్రెయిన్ వేవ్ ప్యాటర్న్స్, నర్వస్ సిస్టమ్ అండ్ ఎమోషనల్ స్టేట్స్ అనేవి ఎలా మారుతూ ఉన్నాయి ఈ సౌండ్స్ ని ఉపయోగిస్తూ ఉన్నప్పుడు. అది మేబీ చాంటింగ్ కానీ, లిజనింగ్ టు సమ్ అదర్ శ్లోకాస్ కానీ, ఇవన్నీ అన్నమాట. ఇక్కడ రిలీజియన్ ఎలానో నేను స్ట్రెస్ చేయట్లేదు, బట్ కొన్ని సింపుల్ వర్డ్స్ అవి చాంట్ చేసినప్పుడు వాటి వల్ల వచ్చేటువంటి ఉపయోగాలు ఏంటి, అవి ఎలా మనకి ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి అనేది ఈ స్లైడ్ లో చూస్తాము. ఎస్పెషల్లీ సిలబల్స్ ఫొనెటికల్లీ ఇంజనీర్ టు క్రియేట్ స్పెసిఫిక్ వైబ్రేటరీ ప్యాటర్న్స్ అన్నమాట. ఓం అనేది దాన్ని తీసుకున్నాము అంటే, అది మనలో ఉన్నటువంటి గ్రౌండింగ్ ఎనర్జీ, అంటే ఒక స్తబ్దతకి తీసుకురావడానికి ఎక్కువ సార్లు ఎప్పుడైతే మనం దాన్ని చాంట్ చేస్తూ ఉంటామో, స్టేబుల్ గా న్యూట్రల్ గా ఉండటానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. అదే రామ్ అనే ఫ్రీక్వెన్సీని తీసుకున్నాం అనుకోండి, అంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ వర్డ్ ని మనం రిపీటెడ్ గా పలికినప్పుడు మనలో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీస్ అనేవి ఎలిమినేట్ అయిపోయి పాజిటివిటీని తీసుకుంటాం. మన కోసం మనమే స్టాండ్ బై తీసుకోవడానికి, ఎలాంటి కష్టంలో కూడా ఒక మన కోసం మనం నిలబడటానికి ఒక ఇన్నర్ స్ట్రెంగ్త్ ని ఇస్తుంది. అట్లానే శ్రీమ్ అనే వర్డ్ తీసుకున్నాము అని అంటే, ఇది కూడా ఆ, ఒక హార్మోనియస్ వర్డ్ అన్నమాట. మన దేన్నైనా అట్రాక్ట్ చేస్తాం అంటూ అంటూ ఉంటాం కదా. సపోజ్ అబౌండెన్స్ కానీ,
అలాంటి వాటిని అట్రాక్ట్ చేయడం కోసం, హార్మోనియస్ ని పెంచడానికి స్ట్రీమ్ అనే వర్డ్ ఉపయోగపడుతూ ఉంటుంది. సమ్ వైబ్రేషనల్ ఇంపాక్ట్ మీద ఫోకస్ చేయండి, నాట్ మీనింగ్ ఆరిజిన్. అలా పోనీ ఒక రిలీజియన్ ప్రకారం తీసుకున్నా కూడా డిఫరెంట్ రిలీజియన్స్ లో వాళ్ళు డిఫరెంట్ పదాలని చాంట్ చేస్తూ ఉంటారు. యూనివర్సల్ మెడిటేషన్ ఓం తీసుకున్నామంటే ఇది ఎక్కడ కూడా ఒక పర్టికులర్ గాడ్ గురించో లేదా హిందూయిజం గురించే కాదు, యూనివర్సల్ గా అందరూ కూడా చేసుకోవచ్చు. ఆ, ఎలా అంటే ఇది మనసుని స్థిరాన్ని చేసి ప్రశాంతతని ఇస్తుంది. ఆ తర్వాత ఎస్పెషల్లీ హిందూ రిలీజియన్ ని తీసుకుంటే వాళ్ళు ఎక్కువ ఈ రామ్ అనే ఆ, పదాన్ని చాంట్ చేస్తూ ఉంటారు. దీనివల్ల వచ్చేటువంటి ఉపయోగాలు ఎలా ఉంటాయి. నాన్ రిలీజియస్ గా తీసుకున్న శ్రీమ్ అనేది తీసుకున్నప్పుడు అంటే హిందూస్ అది ఎవరైనా కూడా చాంట్ చేయొచ్చు. దానివల్ల మనకి ఎనర్జీ ఈజీగా వస్తుంది అనమాట. అబౌండెన్స్ ని అట్రాక్ట్ చేస్తూ ఉంటాము. క్రిస్టియానిటీ కానీ తీసుకున్నాము అంటే వాళ్ళు ఎక్కువగా జీసస్, ఆమెన్, హల్లెలూయా ఇలాంటివి చెప్తూ ఉంటారు కదా. ఇవన్నీ ఏంటంటే ఓపెన్ హార్ట్ తో థ్యాంక్ఫుల్నెస్ ని చెప్తుంది. అదే ఇస్లామిక్ తీసుకున్నప్పుడు కూడా బిస్మిల్లా అని, అల్లాహ్ అక్బర్ అని చెప్తూ ఉంటారు. ఇవి ఏంటంటే వాళ్ళ భయాలను తొలగించి భరోసాని పెంచుతూ ఉంటుంది. బుద్ధిజం తీసుకుంటే ఓం అని పద్మేహం. వాటి వల్ల వచ్చేటువంటి ఉపయోగాలు ఇలా ఉంటాయి. కరుణ, శాంతి, హృదయ స్పర్శ భావన అనేది పెరుగుతూ ఉంటుంది. ఇలా ఒక్కొక్క రిలీజియన్ వాటి చాంటింగ్ వల్ల వచ్చేటువంటి ఉపయోగాలు అయితే ఇలా ఉన్నాయి అన్నమాట. అండ్ కమింగ్ టు నెక్స్ట్ స్లైడ్, మంత్రాస్ ఎలా వర్క్ చేస్తాయి హీల్ అవటానికి అని అంటే ఇంటర్నల్ రెజొనెన్స్ ని క్రియేట్ చేస్తాయి. నెంబర్ ఆఫ్ టైమ్స్ ఒక సౌండ్ ని మనం రిపీటెడ్ గా పలుకుతున్నాము అని అంటే అక్కడ ఆ సౌండ్ మన బాడీలో ట్రావెల్ చేస్తాయి. ఆ సౌండ్ వేవ్స్ బికాస్ మన బాడీ కూడా ఒక మీడియం లాంటిదే కదా. వాటర్ ఉంటుంది, బ్రీత్ చేస్తున్నాం, ఎయిర్ తీసుకుంటున్నాం, ఎయిర్ అండ్ వాటర్ మీడియం అనేవి ఆ సౌండ్ ని ఎంటైర్ బాడీ క్యారీ ఆన్ చేసినప్పుడు లోపల ఒక రెజొనెన్స్ అనేది ఫామ్ అవుతుంది. ఆ రెజొనెన్స్ ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే బ్రెయిన్ వేవ్ యాక్టివిటీని స్టిమ్యులేట్ చేస్తుంది, ఫోకస్ ని ఎన్హాన్స్ చేస్తుంది. రిమైనింగ్ థింగ్స్ చూసుకున్నాము అంటే చక్రాస్ అండ్ మెడిటేషన్ మీద కూడా అలైన్మెంట్ చేస్తుంది. అన్ని చక్రాస్ ని బ్యాలెన్స్డ్ గా ఉంచుతుంది. ఎమోషనల్ రెగ్యులేషన్ ని బాగా చూస్తుంది. అట్లానే సైలెంట్ గా కెన్ బి ప్రాక్టీస్డ్ సైలెంట్లీ ఆర్ అలౌడ్. మనిషితో చేయొచ్చు లేదా చేయలేకపోతున్నాము సైలెంట్ గా ఉన్నప్పుడు పైకి వినిపించేలాగా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మెయిన్ ఫోకస్ మనసుతో కాన్సన్ట్రేట్ చేసి చేస్తూ ఉండాలి అనేది ఉద్దేశం అన్నమాట. బెనిఫిట్స్ ఏంటి అంటే స్ట్రెస్ అండ్ యాంగ్జైటీని ఇది తగ్గిస్తుంది. అలానే మెంటల్ క్లారిటీని ఎన్హాన్స్ చేస్తుంది. స్లీప్ క్వాలిటీని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. ఎమోషనల్ గా ఏదైనా ట్రామాస్ కానీ బాధ ఇలాంటివి ఉన్నాయి అని అంటే వాటన్నిటిని కూడా మన నుంచి రిలీజ్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. అలాగే ఒక సెన్స్ ఆఫ్ ఇన్నర్ పీస్ అండ్ కొహరెన్స్ ని ఇస్తుంది. వై బికాస్ సౌండ్ వేవ్స్ కదా, ఆటోమేటిక్ గా కొహరెన్స్ కొన్నాళ్ళకి ప్రాక్టీస్ చేస్తూ ఉండగా వస్తుంది అనమాట. ప్రాక్టికల్ గా ఎలా చేయాలి అని అంటే డైలీ 2 to 5 minutes పీస్ఫుల్ గా కామ్ గా కూర్చొని చాంటింగ్ అనేది ఒక రొటీన్ లాగా పెట్టుకొని చేసుకోవచ్చు. అలానే డిఫరెంట్ సౌండ్ యాప్స్ ఉంటాయి అన్నమాట, అవైనా ట్రై చేసుకోవచ్చు. లేదంటే మీకు నచ్చిన శ్లోకాలు లేదంటే చాంటింగ్ వీటిని మనం డౌన్లోడ్ చేసుకుని వింటూ నేర్చుకుంటూ కూడా చేసుకోవచ్చు. గ్రూప్ గా లేదా ఇండివిడువల్ గా కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. గ్రూప్ గా చేసేటప్పుడు కూడా ఏమవుతుందంటే ఎక్కువ పాసిబిలిటీ ఉంటది ఆ వైబ్రేషన్స్, ఆ ఫ్రీక్వెన్సీస్ ఎక్కువగా తీసుకోవడానికి. ఎట్ ఏ టైం క్లెన్సింగ్ అనేది బాగా జరుగుతుంది. అలానే బ్రీత్ వర్క్ ఫర్ మెడిటేషన్ తో కంబైన్ చేసినప్పుడు దీని ఎఫెక్ట్ అనేది ఇంకా మల్టిపుల్ గా ఉంటుంది. సైంటిఫిక్ అండ్ మోడర్న్ పర్స్పెక్టివ్స్ చూసాము అని అంటే దీని మీద ఎలా ఉపయోగపడుతుంది అనేది బ్రెయిన్ అనేది స్ట్రెస్ రెడ్యూస్ చేస్తుంది ఇలా చేస్తూ ఉన్నప్పుడు అనేది నోటీస్ చేయడం జరిగింది. అలానే సౌండ్ హీలింగ్ అనేది ఒక థెరపాటిక్ లాగా మ్యూజిక్ థెరపీ, వోకల్ టోనింగ్ అండ్ బయోఫీల్డ్ ట్యూనింగ్ వీటన్నిటిలో కూడా ఉపయోగిస్తున్నారు ఆల్రెడీ. ఇది కొత్తగా చెప్పేదైతే ఏం కాదు, ఆల్రెడీ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. రీసెర్చ్ కూడా జరుగుతూ ఉంది. న్యూరో అకౌస్టిక్స్ అండ్ ఫ్రీక్వెన్సీ మెడిసిన్స్ వీటన్నిటిలో కూడా రీసెర్చ్ అనేది జరుగుతుంది. మెయిన్ కీ టేక్అవేస్ ఏంటి అని అంటే మంత్రాస్ అనేవి హీలింగ్ కోసం కూడా ఉపయోగపడతాయి. యూజెస్ సౌండ్ యాజ్ వైబ్రేషనల్ మెడిసిన్. ఇక్కడ సౌండ్ అని కూడా అంటే మనం ఉచ్చరించే ప్రతి పదం కూడా మన మీద ఎంత ఇంపాక్ట్
చూపిస్తుంది అనేది అర్థం చేసుకోవాలి. దట్ ఈస్ అవర్ మెయిన్ ఇంటెన్షన్. అది ఒక మెడిసిన్ లాగా వైబ్రేషనల్ మెడిసిన్. ఓకే. అంటే ఎక్స్టర్నల్ గా కూడా అఫ్ కోర్స్ బాడీకి ఇంటేక్ వెళ్తుంది. అది ఎక్స్టర్నల్ గా కూడా మన మూడ్‌ని ఎన్హాన్స్ చేస్తుంది. రూటెడ్ ఇన్ యూనివర్సల్ ఎనర్జీ ప్రిన్సిపల్స్ బట్ నాట్ రిలీజియస్ డాక్ట్రైన్. అంటే ఇక్కడ కేవలం మతాన్ని గురించో లేదంటే బ్లైండ్ గా ట్రస్ట్ చేయమని కాదు. మైండ్‌ఫుల్ గా చేయండి. సో దట్ మీకు అది నిజంగా ఉపయోగపడుతుందా? బెటర్ అవుతున్నారా లేదా? అనేది మిమ్మల్ని మీరు గమనించుకోవడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. ఇ ఇది ఎలానో మనం డబ్బులు పెట్టి చేసేది కాదు. కేవలం పీస్‌ఫుల్‌గా మన టైమ్‌ని, ఎనర్జీని పెట్టి చేసుకుంటున్నాం. ఆ ఎనర్జీని ఇంకొంచెం ఎన్హాన్స్ చేసుకుంటున్నాం. అదనమాట. సౌండ్ అనేది ఆహ్, సౌండ్ ఈస్ ఎ మెడిసిన్ ఆఫ్ ద ఫ్యూచర్ అని చెప్పి ఆల్రెడీ కొంతమంది చెప్పే ఉన్నారు. వేర్ వర్డ్స్ వైల్ వైబ్రేషన్ స్పీక్స్ అని. ఓకే. థాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. వెల్ సిన్స్ ఇంత మంచి టాపిక్స్ అన్ని మీతో షేర్ చేసుకోవడం రియల్లీ ఐ యామ్ ఫీలింగ్ సో హ్యాపీ. థాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ.